చాలా రోజులవుతుంది ఇవన్నీ సర్దుదామని చెప్పి. కానీ అస్సలు టైమే కుదరట్లేదు. దాదాపు దసరా నుండి అనుకుంటే ఇవన్నీ ఎక్కడివక్కడే పడిపోయి ఉన్నాయి. మొన్న సండే ఫంక్షన్‌కి వెళ్ళామని చెప్పినా కదా! ఆ రోజు వెతుకుదామంటే ఒక్కటి కూడా దొరకట్లేవు టైంకసలు. ఇక బ్యాంగిల్స్ వరకొస్తే మాత్రం ఒక శారీ పైకి అసలు బ్యాంగిల్స్ ఉన్నాయో లేవో కూడా తెలవట్లేదు. అంతా అసలు ఎక్కడ అక్కడే ఉన్నాయి. నాకిట్లా బుట్ట జుమ్కీస్ అంటే చాలా ఇష్టం. నా దగ్గర ఉండే కమ్మలు చాలా వరకు బుట్టయే ఉంటాయి. ఇది నేను నా పెళ్ళప్పుడు తీసుకున్న శారీ పైకి గోల్డ్ కలర్ శారీ నాది. దాని మీదకి మ్యాచ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను అనమాట. ఈ బ్యాంగిల్స్ కూడా ఇవన్నీ మా పాప కోసం తీసుకున్నా. కానీ ఇవన్నీ ఇంకా తనకు రావట్లేవు, చాలా లూజ్ అయిపోయినాయి. ఇవి కూడా నేను శ్రీశైలంలో తీసుకున్నా. మా పాపకి బ్యాంగిల్స్ కూడా అంటే చాలా ఇష్టం అసలు. ఇంక ఇట్లా వెరైటీ వెరైటీ వేయడం అంటే ఇంకా ఇష్టం. నేను సర్దుతుంటే అమ్మ కూడా వైపు సర్దుతుందంట. ఇంకా అన్నీ తీసింది. సరేలే ఆడుకో అని పాత బ్యాంగిల్స్ అంటే ఇచ్చిన. ఇంక ఇవి వచ్చి మా పాప చిన్నప్పటి. నాకు ఇట్లా మెమరీస్ దాచుకోవడం అంటే ఇష్టము. నాకు హెవీ జ్యువెలరీ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. ఇలా సింపుల్గా నెక్లెసెస్ కానీ లాంగ్ చైన్స్ కానీ ఇష్టం అనమాట. మోస్ట్లీ ట్రెండ్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఇలా పూసలతో వచ్చి. అందుకే ఇది రీసెంట్గా తీసుకున్నాను అనమాట. ఈ యాంగిల్ బాక్సులు కూడా నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా. 2 బాక్సులు వచ్చినాయి. ఇవి నాకు 250 ఏమో పడ్డాయి అనుకుంటా. ఇవి నాకు ఒక్క రోలో 3 డజన్లు అట్లా పట్టినాయి. ఇవి నేను వీడియో చేద్దామని చెప్పి ఇట్లా తీస్తున్నా. మా పాప కూడా మధ్యలో చేయబెట్టి నేను ఎట్లా పెడుతున్నానో అట్లా పెట్టి చూపిస్తుంది. ఏ పని చేసినా పిల్లల మధ్యలో వచ్చి వాళ్ళు కూడా మనం చేసినట్టు చేయాలనుకుంటారు. చాలా బ్యాంగిల్స్ ఉండే. మా అన్నయ్య పెళ్ళప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేసిన, ఇంకా అవి అక్కడే ఉన్నాయి. అవి ఎప్పుడు తీసుకొస్తానేమో నాకే తెలియదు అసలు. నాకు ప్లెయిన్ బ్యాంగిల్స్లోకి ఇలా ఫ్యాన్సీ బ్యాంగిల్స్ వేసి మ్యాచ్ చేయాలని ఉంటుంది. ఇంకా మెటల్స్ అంటే కూడా చాలా ఇష్టము. చాలా సింపుల్గా అనిపిస్తుంది శారీస్ పైకి. చెప్పాను కదా జుమ్కీలు, నాకు బుట్ట జుమ్కీలు అంటే చాలా ఇష్టం అని. ఇవన్నీ నేను దిల్షుక్నగర్లో తీసుకున్నాను ఈ జుమ్కీస్ అన్నీ. దిల్షుక్నగర్లో కొంచెం రీజనబుల్ ఉంటాయి ప్రైజెస్ అవి. ఈ ఆర్నమెంట్స్ నేను మా పాప బర్త్డేకి తీసుకున్నాను. షార్ట్ లాంగ్, ఇంకా వీటి పైకి జుమ్కీసు, పాపడి బిళ్ళ ఇవన్నీ సెట్ వచ్చినాయి అనమాట. నాకు ఇవి 3000 వరకు పడ్డాయి. పాపడి బిళ్ళ పెట్టుకోవడం అంటే పెద్దగా ఇష్టం ఉండదు. ఏదో తీసుకుంటా అంతే తప్ప అసలు ఎప్పుడు కూడా పెట్టుకోను. ఒకప్పుడు ట్రెండ్ అయిన చౌకర్ ఇవి. చిన్నాడు ఖర్చు పెళ్ళప్పుడు తీసుకున్నాను అనమాట. ఇవన్నీ సీజెట్స్ కదా, సో డబ్బాలలో పెడితే అంత దుమ్ము దుమ్ము అవుతుంది అని చెప్పి ఇట్లా కవర్లో పెట్టాను అనమాట. జుమ్కీస్లో ఇలా బ్లాక్ బీడ్స్ ఉన్నవి చాలా బాగుంటాయి పెట్టుకుంటే. సింపుల్గా ఉంటాయి శారీస్ పైకి. సెల్ఫ్ కలర్ ఉన్న శారీస్ కానీ లేదంటే డైలీ వేర్ శారీస్ మీదకి ఇలా కమ్మలు బాగుంటాయి అనమాట. ఈ చైన్ నేను ఆన్లైన్లో బుక్ చేసిన. చాలా బాగుండే. అప్పుడు 4 ఇయర్స్ అవుతుంది తీసుకొని. కొంచెం కలర్ షేడ్ అయింది. ఈ చైన్ వచ్చి నేను మా పాపకి కృష్ణుడి వేషం వేద్దామని తీసుకున్నా. చాలా లెంత్ చాలా ఎక్కువగా ఉంది. ఊర్లో తీసుకున్నాను అనమాట ఇది. నేను ఎంతో కష్టపడి తీసుకొని వస్తే అసలు మా పాప ఆ రోజు నాకు అసలు కోఆపరేట్ చేయలేదు శ్రీకృష్ణుడి వేషం వేద్దామంటే అసలు.